మన భారతదేశం అపారమైన వృక్ష సంపదకు నిలయం. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి చెట్లు ఔషధాలుగా పనిచేస్తూ ఉంటాయి. అన్ఫార్చునేట్గా వీటి గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇలాంటి ఒక మహావృక్షం గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇదే తానికాయ. మామూలుగా త్రిఫలాలు అన్న పదం మీరు వినే ఉంటారు. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. వాటిలలో ఇది ఒక ముఖ్యమైనటువంటి కాయ. అయితే చాలామందికి ఇంతవరకే తెలుసు. కానీ దీని చెట్టు ఎలా ఉంటుంది, దీని కాయలు ఎలా ఉంటాయి, పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఇవి ఎండిన తర్వాత ఎలా ఉంటాయి, దాదాపుగా వీటిపైన చాలామందికి అవగాహన ఉండదు. అలాగే దీని ఔషధ ఉపయోగాలు కూడా చాలామందికి తెలియదనే చెప్పాలి. వీటి గురించి ఈ వీడియోలో సమగ్రంగా మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది త్రిఫలాల్లో ముఖ్యమైనటువంటి ఒక కాయ, తానికాయ. దీని ఔషధ ఉపయోగాలు తెలుసుకుందాం. బొటానికల్గా దీన్ని టెర్మినేలియా బెలీరికా అనేటువంటి పేరుతో పిలుస్తారు. సంస్కృతంలో విభీతకి అనే ఒక చక్కటి పేరు ఉంది. ఇది చాలా ఎత్తుగా పెరిగేటటువంటి ఒక పెద్ద వృక్షం. సాధారణంగా మన భారతదేశపు అడవులలో ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే నిర్జన ప్రదేశాలు, బీడు భూముల్లో కూడా దీన్ని మనం చూడొచ్చు. పల్లెటూళ్ళలో కూడా ఇది పెరుగుతూనే ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రంలో చాలా ఫేమస్ అయినటువంటి త్రిఫలాలలో మొదటిది ఉసిరైతే, రెండోది కరక్కాయ అయితే, ఈ మూడోది తానికాయ. తానికాయ నిజానికి కాస్త వగరగా, కాస్త చేదుగా ఉంటుంది. తానికాయ ప్రత్యేకత ఏంటంటే దగ్గుకి ఇదొక బెస్ట్ ఔషధం అని చెప్పొచ్చు. ఉత్తమమైనటువంటి ఔషధం. ఈ తానికాయని ఒకవేళ మీరు ఎండుగా వాడుకోవచ్చు, పచ్చిగా వాడుకోవచ్చు. తానికాయ గుజ్జులో కొంచెం ఉప్పు, కొద్దిగా పిప్పళ్ళ పొడి, కాస్త తేనె కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గు స్పాట్లో దగ్గుతుంది. తానికాయని ఫ్రెష్గా తెచ్చుకొని కండభాగాన్ని చెక్కి ఒలుపుని దీన్ని పొడి చేసుకొని, ఇలాంటి ఈ పొడికి కానీ లేదా ఒకవేళ పచ్చి తానికాయ అయితే తానికాయ గుజ్జుకి కానీ కొద్దిగా చిటికెడంత ఉప్పుని, అలాగే కాస్తంత పిప్పళ్ళ పొడిని, ఈ పిప్పళ్ళు లాంగ్ పెప్పర్ ఆయుర్వేద మూలికల మంగళ దొరుకుతుంది, కాస్త తేనెని కలిపి రంగరించి చప్పరించి మింగాలి. దీంతో మొండి దగ్గు మంత్రం వేసినట్టుగా దగ్గుతుంది. ఇక విరేచనాలు, అజీర్ణం వీటితోటి బాధపడుతూ ఉంటే తానికాయ పొడి అనేది చక్కటి ఔషధం. దీన్ని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. అంతేనా, గొంతు నొప్పి, గొంతు బొంగురు వీటికి కూడా ఇది ఒక మంచి ఔషధమే. దీన్ని ఎక్స్టర్నల్గా వాడుకోవాలి. అంటే తానికాయ పొడిని ఒక 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు ఒక పెద్ద గ్లాస్ నీళ్ళలో వేసి సగం అయ్యేంత వరకు మరిగించి గొంతులో పోసుకొని గలకరించాలి. పొరపాటున మింగినా ఏం కాదు. ఇది గొంతు నొప్పిని తగులుతూనే తీసేస్తుంది. అంతటి గొప్పది ఇది. ఇక తానికాయని కాస్త వేడి చేసి తర్వాత పొడి చేసుకొని తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే ఇది కొంత నసతో కూడినటువంటి దగ్గు కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి నసతో కూడిన దగ్గు, కఫంతో కూడిన దగ్గు, పోస్ట్ నేసల్ డిశ్చార్జ్లు ఇలాంటి వాటిలో ఇది ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. తానికాయని కాస్త వేడి చేసి ఆ కండభాగాన్ని పొడి చేసుకొని తేనెతో కలిపి మింగాలి. ఇక సగం పండిన తానికాయ గుజ్జు, ఇది విచిత్రంగా విరేచనకారిగా పనిచేస్తుంది. అదే బాగా పండిన తానికాయ పండేమో విరేచనను ఆపుతుంది. ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. సగం పండిందేమో తానికాయ గుజ్జు ఏమో విరేచనాన్ని చేస్తుంది. అంటే మలబద్ధకం ఉంటే ఇలా సగం పండిన తానికాయ తీసుకుంటే ఇది ఒక మంచి విరేచనకారిగా పనిచేస్తుంది. అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అదే బాగా పండిన ఈ తానికాయ పండు ఉందనుకోండి, అదేమో విరేచనాన్ని ఆపుతుంది. 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, చాలామంది ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ తోటి బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు పలాస గింజలు, వీటిని మోదుగ మాడలు అంటారు. అంటే మనం అరణ్య ప్రాంతాల్లో వెళ్తూ ఉంటే ఎర్రటి ఆ పూలతోటి ఈ పలాస మోదుగ కనిపిస్తూ ఉంటుంది. ఆ చెట్టుకి తాలూకు ఆ గింజల్ని మోదుగ మాడలు అంటారు. ఈ పలాస గింజల పొడితోటి ఈ తానికాయ పొడిని కలిపి ఈ రెండింటి కాంబినేషన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా వయసును బట్టి తీసుకుంటూ ఉంటే పేగుల్లో తయారయ్యేటువంటి క్రిములు చనిపోతాయి. ఇది ఒక సేఫ్ మెడిసిన్. ఎందుకంటే మామూలుగా క్రిములు చంపాలంటే ఏదైనా మెడిసిన్ ఇస్తే మళ్ళీ ఆ మెడిసిన్ ఎంతో కొంత శరీరానికి హాని చేస్తుంది. కానీ ఇది అలా కాదు. పలాస గింజల పొడి, తానికాయ పొడి రెండింటినీ కలిపి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉండాలి. లేదా మజ్జిగకి కలిపి కూడా తీసుకోవచ్చు. ఇక అసలైన ఒక విషయం ఉంది. కొంతమందికి అదే పనిగా కళ్ళ నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు తానికాయతోటి లోషన్ తయారు చేసుకోవాలి. అంటే ఏమిటి, తానికాయ పొడిని నీళ్ళకి వేసి బాగా
బాయిల్ చేసి దాన్ని ఆ లోషన్ లాగా అవుతుంది కదా, దాన్ని కళ్ళలో చుక్కల మందుగా వేసుకోవాలి. దీంతో అదే పనిగా కళ్ళ నుంచి నీళ్లు గారటం అన్న సమస్య తగ్గుతుంది. ఇన్ అదర్ వర్డ్స్, ఐ ఇరిటేషన్ని ఇది తగ్గిస్తుంది. ఇంకొక విషయం, తానికాయ చక్కటి బ్రెయిన్ టానిక్గా పనిచేస్తుంది. అలాగే పైల్స్లో కూడా ఇది పనిచేస్తుంది. ఆఖరికి జ్వరాలలో కూడా దీన్ని పనిచేస్తుంది. థెరాపిటిక్ డోసు 1 నుంచి 3 గ్రాములు. దీన్ని నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, లేదా దీన్ని బటర్ మిల్క్కి కలిపి తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని నేరుగా తేనెతోటి కలిపి నాకొచ్చు. ఎలా వాడుకున్నా కానీ ఈ తానికాయ అనేది మీకు ఒక మంచి ఔషధం కింద పనిచేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.